Hi friends, this is Durga Prasad, fitness trainer. Welcome to day 16 workout for weight loss. ఈ రోజంతా వెయిట్ లాస్ వర్కౌట్స్ అనమాట. అండ్ ఈరోజు వెయిట్ లాస్ వర్కౌట్స్తో పాటుగా అబ్డామినల్ వర్కౌట్స్ కూడా చెప్తాను. ఓకేనా. డే 16లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి స్టాండింగ్ లెగ్ రైజెస్. ఓకేనా. ఆల్రెడీ ప్రీవియస్ చేసినవి ఉంటాయి, బట్ రిపిటేషన్లు కొంచెం ఎక్కువ చేద్దాం. రెగ్యులర్గా చేసినట్టు కాకుండా కొంచెం ఎక్కువ అనమాట. స్టాండింగ్ లెగ్ రైజెస్ వచ్చేసి ఈచ్ లెగ్ వచ్చేసి 20 reps. ఓకే, బోత్ హ్యాండ్స్ రేస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇలా టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ 20, సెకండ్ సెట్ 20, థర్డ్ సెట్ కూడా 20 చేయండి. ఓకేనా. ఈచ్ లెగ్ 20 చేయాలి. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి జంపింగ్ జాక్స్ అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, జంపింగ్ జాక్స్ కూడా టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ వచ్చేసి 30, సెకండ్ సెట్ 30, థర్డ్ సెట్ కూడా 30 చేయండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి సైడ్ బై సైడ్ రన్. ఇది కూడా ఆల్రెడీ ప్రీవియస్గా చేసిందే, బట్ రెప్స్ కొంచెం పెరుగుతాయి అనమాట. ఓకేనా. ఫస్ట్ ఏదో ఒక కార్నర్ చూసుకోండి. ఓకే, 1 ఇక్కడికి వెళ్తే 1 ఓకేనా. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే 1. నెక్స్ట్ 2 3 4 5 6. ఓకే, ల్యాగ్ చేయకూడదని ఆపేస్తున్నాను. ఇవి టోటల్ 12 చేయండి. ఫస్ట్ సెట్ 12, సెకండ్ సెట్ 10, థర్డ్ సెట్ కూడా 10 చేయండి. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి వెళ్ళి మళ్ళీ ఈ కార్నర్కి వస్తే 1 అనమాట. ఓకేనా, అలా 12 చేయాలి. ఓకే, ఇవి కూడా టోటల్ 3 సెట్స్ చేయండి. సెట్కి మధ్యన కంపల్సరీ బ్రేక్ తీసుకోండి. ఇది కొంచెం హై ఇంటెన్సిటీ కాబట్టి కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకోండి. తరచూ వాటర్ తాగండి. ఓకేనా. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి మౌంటైన్ క్లైంబ్స్ స్ట్రైట్ కిక్స్ అనమాట. ఇది కూడా ప్రీవియస్గా చేసాం, బట్ ఈరోజు ఏంటంటే 15 reps అని 12 reps అని చేసాం. బట్ ఈరోజు ఏంటంటే స్టాప్ వాచ్ పెట్టుకోవాలన్నమాట. ఈరోజు కంటిన్యూస్గా 50 seconds 50 seconds నాన్ స్టాప్గా మౌంటైన్ క్లైంబ్స్ చేయాలి. అవి 12 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, ఎన్నైనా పర్లేదు. కానీ స్టాప్ వాచ్లో టైం పెట్టుకోండి. 50 seconds నాన్ స్టాప్ ఎన్ని వస్తాయి అన్నీ చేయండి అనమాట. ఓకేనా. అలా 3 sets. ఓకే, 50 seconds సెట్ చేసుకోండి స్టాప్ వాచ్లో. స్ట్రైట్ కిక్స్ అనమాట. ఓకే, బ్యాక్ ఇలా ఉండకూడదు, ఇలానే ఉండాలి. 1 2 3 4 5. స్టాప్ వాచ్ కాబట్టి నేను నార్మల్గా కౌంట్ చేస్తాను. స్టాప్ వాచ్లో 50 seconds వచ్చే వరకు చేయండి. ఆపద్దు, కంటిన్యూస్గా చేస్తూనే ఉండండి. ఓకేనా. సెట్ స్టార్ట్ చేసి టైం అయ్యే వరకు దిక్కకూడదు అనమాట. మధ్యలో నీల్ డౌన్ చేసి మళ్ళీ చేస్తే అది కౌంట్ అవ్వదు. వన్స్ సెట్ స్టార్ట్ చేసాము అంటే 50 seconds కంప్లీట్ అయ్యే వరకు నాన్ స్టాప్గా చేయాలన్నమాట. ఓకేనా. అలా టోటల్ 3 సెట్స్ చేయండి. ఓకేనా. 3 సెట్స్ మ్యాక్సిమం 50 seconds వచ్చేలా ట్రై చేయండి. కౌంట్ చేసుకోవద్దు, అంటే 15 అని 20 అని కౌంట్ చేయదు. ఓన్లీ స్టాప్ వాచ్ చూసుకోండి, ఎన్ని వస్తాయని చేయండి. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి అబ్డామినల్ వర్కౌట్. హాఫ్ క్రంచెస్ అనమాట. క్రంచెస్ కాదు, హాఫ్ క్రంచెస్. ఓకేనా. క్రంచెస్కి హాఫ్ క్రంచెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, ఈరోజు అయితే హాఫ్ క్రంచెస్ చేద్దాం. నేనైతే జిమ్లో ఉన్నాను కాబట్టి మ్యాట్ తీసుకున్నాను. మీరు ఇంట్లో చేసే వాళ్ళు ఏంటంటే వీలైతే అంతవరకు మ్యాట్ కొనుక్కోండి, లేదంటే ఏదైనా క్లాత్ ఏదైనా వేసుకోండి కింద, లేదా ఫ్లోర్ మీద చేసినా ప్రాబ్లం లేదు.
హాఫ్ క్రంచెస్ చేసేటప్పుడు మోకాలు ఇలా ఉంచుకోండి, ఇలా స్ట్రైట్ వద్దు, నీస్ ఫోల్డ్ చేసుకోండి అండ్ నీస్కి మధ్యన గ్యాప్ ఉండాలి, చిన్న గ్యాప్. ఓకేనా? చేతులు రెండు హెడ్ దగ్గర పెట్టుకోండి, హెడ్ బ్యాక్ వద్దు, కొంచెం కష్టంగా ఉంటుంది, జస్ట్ ఫోర్ హెడ్ దగ్గర పెట్టుకోండి చేతులు. ఓకేనా? హాఫ్ చేస్తే చాలు. 1 2 3 4 5 6 ఇలా పూర్తిగా లెగాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, జస్ట్ ఇలా ఉండండి, జస్ట్ అబ్డామిన్ స్క్వీజ్ అయితే చాలు. ఇలా 8 9 10 11. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేతులు పెట్టుకుని అవ్వకపోతే కనుక చాలామంది కొంచెం ఎక్కువ అబ్డామిన్ ఉండొచ్చు, కొంచెం హెవీగా ఉండొచ్చు అబ్డామిన్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చేతులు పెట్టుకుంటే అవ్వకపోవచ్చు, వాళ్ళు హ్యాండ్స్ రెండు స్ట్రెచ్ చేయండి. ఓకే, స్ట్రెచ్ చేసి లెగిసేటప్పుడు హ్యాండ్స్ ఫార్వర్డ్ తీసుకురండి. ఓకే, ఇలా 9 10 11 ఇలా చేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? రావట్లేదని వదిలేదు అంటే ఫస్ట్ అయితే మాత్రం ఇలా ట్రై చేయండి. ఇన్ కేస్ అవ్వకపోతే మాత్రం హ్యాండ్స్ రెండు స్ట్రెచ్ చేసుకుని ఇలా చేయండి. ఫస్ట్ సెట్ వచ్చేసి 15, సెకండ్ సెట్ 12, థర్డ్ సెట్ 10 చేయండి. ఫస్ట్ డే కాబట్టి తక్కువ చేయండి. ఓకేనా? ఓకే, అబ్డామిన్ చేసేటప్పుడు కూడా కొంచెంగా వాటర్ తాగొచ్చు అనమాట. స్టార్టింగ్ అబ్డామిన్ కొంతమంది చేసినప్పుడు కొంతమందికి ఏంటంటే లైట్గా క్రాంప్ రావచ్చు. ఇన్ కేస్ క్రాంప్ అంటే ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఇన్ కేస్ పెయిన్ వస్తే కనుక ఏం చేయొద్దు, జస్ట్ పడుకోండి, హ్యాండ్స్ రెండు బ్యాక్ స్ట్రెచ్ చేసుకుని జస్ట్ పడుకోండి. ఇన్ కేస్ ఏదైనా క్రాంప్ కానీ పెయిన్ కానీ అబ్డామిన్లో వస్తే కనుక స్టార్టింగ్ చేసినప్పుడు కొంతమందికి వస్తుంది అనమాట. జస్ట్ కాలు రెండు స్ట్రెచ్ చేసుకోండి, అలాగే చేతులు రెండు స్ట్రెచ్ చేసుకుని కాసేపు పడుకోండి. ఒక 2 minutes నుంచి 5 minutes పడుకొని లేచి వాటర్ తాగండి. ఓకేనా? అబ్డామిన్ చేసేటప్పుడు కొంచెం వాటర్ తాగొచ్చు, ప్రాబ్లం లేదు. చాలామంది ఏంటంటే వాటర్ తాగకూడదు అంటారు. వాటర్ తాగకుండా అబ్డామిన్ చేస్తే కనుక క్రాంప్స్ వస్తాయి అనమాట. ఓకేనా? కొంచెంగా వాటర్ తాగండి. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి సింగిల్ లెగ్ రేస్. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి లెగ్ రేస్. చేతులు రెండు హిప్ కింద పెట్టుకోండి, లెగ్స్ ఫుల్ స్ట్రెచ్. బిగినింగ్ కాబట్టి సింగిల్ లెగ్ రేస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ రైట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రైట్ లెగ్ కంప్లీట్ అయిన తర్వాత లెఫ్ట్ లెగ్ ఇది కూడా 10 చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, బిగినింగ్ కాబట్టి ఒక లెగ్ తర్వాత ఇంకో లెగ్ చేయండి. డే బై డే మనం ఈరోజు సింగిల్ లెగ్ చేసాం కదా, నెక్స్ట్ నుంచి డబుల్ లెగ్ కూడా చేయొచ్చు. లెగ్ రేస్ వచ్చి టోటల్ 3 sets చేయండి. ఫస్ట్ సెట్ 10, ఈచ్ లెగ్ 10 చేయాలి, టోటల్ 3 sets చేయండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి ప్లాంక్. నార్మల్గా ఇది ఎప్పుడు రెగ్యులర్గా చేసే ప్లాంకే. స్టాప్ వాచ్ పెట్టుకోండి. మ్యాక్సిమం ఒక 1 minute అండ్ అబౌవ్ 1.5 minute వరకు ట్రై చేయండి. ప్లాంక్ చేసేటప్పుడు అబ్డామిన్ లోపలికి లాగి పట్టుకోండి. ఓకేనా? ఓకే, ప్లాంక్ కూడా టోటల్ 3 sets చేయండి. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి 20 minutes జాగింగ్ చేయండి. వాకింగ్ కాదు, జాగింగ్. జాగింగ్ అంటే ఎలా చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జిమ్లో ఉన్నాను కాబట్టి థ్రెడ్మిల్ యూస్ చేసుకుంటాను. జిమ్లో కాకుండా బయట ఇంట్లో చేసే వాళ్ళు ఏంటంటే ఏదైనా ఓపెన్ ప్లేస్ కానీ పార్క్ కానీ చూసుకోండి. 20 minutes అంటే 20 minutes నాన్ స్టాప్గా చేయొద్దు అనమాట. ఏదర్ 3 minutes కానీ 3 minutes to 4 minutes లేదా 2 minutes ఎంతసేపు చేయగలిగితే జాగింగ్ అంతసేపు చేసి బ్రేక్ తీసుకుని మళ్ళీ చేయండి. అలా టోటల్ 4 times చేయండి. కంపల్సరీ బ్రేక్ తీసుకోండి. ఒకసారి స్ప్రింట్ వేసాక ఇప్పుడు 2 minutes చేశారనుకోండి, దాని మొత్తాన్ని స్ప్రింట్ అనపడటం అనమాట. అలా ఒక స్ప్రింట్ వేసి బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇంకో స్ప్రింట్ వేయండి. అలా 4 times చేయండి.
ఓకేనా. ఇప్పుడు ఓకే, థ్రెడ్మిల్ మీద అనుకోండి. జాగింగ్ అయితే కనుక స్పీడ్ 8 ఉండేలా చూసుకోండి. మినిమం స్పీడ్ 8 అనమాట జాగింగ్కి. 6లో పెట్టి జాగింగ్ చేయొద్దు, మినిమం 8 ఉండాలి జాగింగ్ చేయాలంటే. ఓకేనా, ఇలా స్లోగా చేస్తే చాలు, మరీ ఫాస్ట్గా అవసరం లేదు. ఓకే, ఇలా టోటల్ 4 స్ప్రింట్స్ చేయండి, 4 టైమ్స్ జాగింగ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే నా వీడియోస్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి. నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ట్రాన్స్ఫర్మేషన్ అవుదాం అనుకుంటే వాళ్ళకు కూడా నా వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే నా వీడియో చూసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.